హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, అన్నంలోకి కూడా బాగుంటుంది. ముందుగా మందంగా ఉన్న కడాయి తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే వేరుశనగ గుళ్ళు లోపలంతా కూడా చక్కగా వేగుతాయి. కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక్కసారి గరిటతో కలుపుకుని 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకుని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. గసగసాలు ముందే వేసేసాము అంటే మాడిపోతాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఆ ప్యాన్కి ఉన్న వేడికి వేయించుకుంటే సరిపోతుంది. 2-3 సార్లు గరిటతో కలుపుకుని ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఫ్రెష్ కొబ్బరి ముక్క చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు నీళ్లు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకుని తర్వాత 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుని కూరకి రెడీ చేసుకుందాము. ఇప్పుడు కారం లేని పచ్చిమిరపకాయలు 10 నుంచి 12 వరకు తీసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేయించుకున్న ప్యాన్లోనే 2 గరిటెల వరకు నూనెని వేడి చేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత తెల్లగా ఇలా పైనంతా కూడా తెల్లగా వచ్చేస్తుంది. అప్పుడు దీంట్లోకి మసాలా ముద్దను వేసేసుకోవాలి. మసాలా ముద్ద వేసిన వెంటనే అడుగంటుకుంటా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మసాలా ముద్దని ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసినా కానీ కారం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకసారి గరిటతో కలుపుకున్న తర్వాత మసాలా ముద్దను తయారు చేసుకున్న మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని కలుపుకుని ఆ నీళ్లు ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. నీళ్లు గ్రేవీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పల్చగా ఉంటే మనకి కొంచెం ఉడికేటప్పటికి బాగా దగ్గరికి పడిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ ఫ్లేవర్ కోసం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండును నానబెట్టి దాన్ని గుజ్జు తీసుకుంటే వస్తుంది కదా, ఆ గుజ్జు కొంచెం చిక్కగా ఉన్నది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని కలుపుకోవాలి. చింతపండు వేయడం వల్ల కూర పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంకా కారంగా రోజు తినే వెరైటీ కాకుండా డిఫరెంట్గా టేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చిమిరపకాయ పచ్చడి లేదంటే పచ్చిమిరపకాయ కూర అని కూడా అనొచ్చు. మనకి కొంచెం గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్డ్ రైస్లోకి దేనిలోకైనా కాంబినేషన్గా కూడా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.